ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరొక వారము ఆయన కృపా సన్నిధికి మనమందరం వచ్చి కూడుకోవటానికి దేవుడు సహాయం చేశారు. రండి, దేవుని వాక్యాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా మా దేవ, మీ నామాన్ని వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మంచి దినం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యములో నుండి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము అవ్వను పాపములో ప్రవేశపెట్టుటకు సాతాను వినియోగించిన కొన్ని బలహీనతల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అసలు ఈ లోకములోనికి పాపం ఎలా ప్రవేశించింది, ఎవరి ద్వారా వచ్చిందో, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుదామండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పునా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, యాలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమనై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను. వారు తాము దిగంబరమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కట్టడములను చేసుకొనిరి. ప్రియులారా, ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అవ్వను పాపములో ప్రవేశపెట్టుటకు సాతానుడు వినియోగించినటువంటి కొన్ని సూత్రాలు లేదా కొన్ని బలహీనతలు మనం చూసినట్లయితే, దేవుడు ఆదామును అవ్వను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుడు చేశాడండి. తన పోలుకు చొప్పున తన స్వరూపమందు చేసి దేవుడు వారిని ఆశీర్వదించాడు. మూడవదిగా దేవుడు వారిని తీసుకుని వెళ్ళి తన చేతి పని మీద వారికి అధికారం ఇచ్చి, ఇదంతా మీరు ఏలండి అని దేవుడు అధికారాన్ని వారి చేతిలో పెట్టాడు. వారి చేతిలో పెట్టినప్పుడు వారు ఏదైనా తోటలో ఉన్నారు, ఏదైనా తోటలో సంచరిస్తున్నారు, ఏదైనా తోటను సేద్యం చేస్తున్నారు, ఏదైనా తోటలో ఉన్నటువంటి ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వారిద్దరిని చూచినప్పుడు దేవుని హృదయము ఉప్పొంగుతూ ఉందండి. మీరు చూడండి, ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా హ్యాపీగా ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందమో కదా, కన్నవారికి ఎంతో సంతోషము కదా. దేవుడు కూడా ఆదాము అవ్వలను చూచినప్పుడు, ఈ సృష్టిలో నేను దేవదూతలను చేసినప్పుడు దేవదూతల వల్ల నాకు సంతోషము కలగలేదు, కానీ నా కుమారుడు నా కుమార్తె ద్వారా నాకు సంతోషము కలిగిందని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే సాతానుడు ఓర్చుకోలేకపోయాడు, ఓర్వలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. వాడిలో అసూయ ప్రారంభమైంది. ఒక వ్యక్తిలో అసూయ అనేది ప్రారంభం కాకుండా ఉండాలి, కానీ ఆ వ్యక్తిని నిద్ర పోనవదండి కీడు చేసే వరకు. సాతానులో అసూయ ప్రారంభమైంది.
దేవుడు తన బిడ్డలతో సంతోషిస్తున్నాడు, ఏమైనా వీళ్ళని పాడు చేయాలని చెప్పి సాతానుడు ఆ ఏదెను తోటలోనికి వచ్చాడు. ఆ అందమైన గృహం దగ్గరకు వచ్చాడు, ఆ అందమైన ఫ్యామిలీలో ప్రవేశించాడండి. వాడు వచ్చి 3 రకాలైనటువంటి శోధనలు ప్రవేశపెట్టాడండి. సాతానుడు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమైనటువంటి విషయాలలో ఒకటి శారీరకమైన కోరిక, అంటే శరీర ఆశ. అవా ఆ పండు తిను అని ఏం చేశాడంటే వాడు శారీరకమైన కోరికను ప్రవేశపెట్టాడు. రెండోది మానసికమైనటువంటి ఆతృతత అనేటువంటిది ప్రవేశపెట్టాడు, అంటే ఇది నేత్రాశ. మూడవది వ్యక్తిగతమైన ఊహ, దీన్నే జీవపు డంబము అన్నారు. గమనించండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే దేవుడు యోహాను గారి ద్వారా రాయించినటువంటి ఆ మాటను ఒక్కసారి మనం చూద్దామండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవారు నిరంతరము నిలుచును అన్నాడు. ప్రియా స్నేహితులారా, సాతానుడు ఈ 3 రకాలైనటువంటి బలహీనతలను ప్రధానముగా అవ దగ్గర ప్రవేశపెట్టాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ప్రవేశపెట్టి వాడు ఎలా అవని ప్రేరేపించాడు అంటే ఇక్కడ ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తానండి. వాడు అంటాడు, అవ్వని అడిగాడు, ఎందుకు తినట్లేదంటే దేవుడు తినొద్దన్నాడు, తింటే చచ్చిపోతారన్నాడు అని అవ్వ బదిలిస్తుంటే వాడేం చెప్పాడు తెలుసా? నీ కోరుకును తీర్చుకునే హక్కు నీకుంది, దానికి ఏది అడ్డు వచ్చినను తినటానికి మాత్రం వెనకాడొద్దు. నీ కోరుకును తీర్చుకునే హక్కు నీకుంది, తినే హక్కు నీకుంది, నువ్వు మాత్రం వెనక్కి వెళ్ళవద్దు అన్నాడు. రెండవది వాడు చేస్తుంది ఏంటనంటే దేవుడు అలాగే చెప్తాడు, దేవుని మాటను నువ్వు నమ్మొద్దు, దేవుని యొక్క మాటను నువ్వు సందేహించు. నువ్వెందుకు నమ్మాలి ఆయన మాట? మూడవది, ఫలితము ఏదైనా, ఎలాంటి ఫలితం వచ్చినా నువ్వు భయపడొద్దు, నిర్భయముగా తినే. 4వది, నువ్వు దేవుడికి లోబడి విధేయత కలిగి ఉండనక్కర్లేదు, నువ్వు అవిధేయత కలిగి జీవించు. ఎందుకంటే ఇదే సాతానుడు పరలోకములో దేవునికి లోబడకుండా అవిధేయత కలిగి వాడు జీవించాడు. దేవునితో సమానం అనుకున్నాడు, దేవుని పక్కన కూర్చోవాలనుకున్నాడు. వాడు యుక్తిపరుడు. అయితే అవ్వను ఈ విధమైనటువంటి రీతిలో వాడు శోధించి తినేటట్లుగా వాడు చేసేసాడండి. అవ్వ ఆదాము విషాదకరమైనటువంటి ఫలితాల్లోనికి వారు వెళ్ళిపోతున్న విషయాన్ని వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. వారు అవిధేయత, సందేహము కలిగిన 3 అతి విషాదకరమైనటువంటి ఫలితాలు ఏంటి అంటే వారు పరిపాలించే హక్కును పోగొట్టుకున్నారండి. దేవుడు వారికి ఏమిచ్చాడంటే పరిపాలించే హక్కు ఇచ్చాడు. మీరు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదివితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. ఏమిచ్చాడండి దేవుడు వారికి? పరిపాలించే హక్కు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు వారు దేవుని యొక్క పాలించే హక్కును పోగొట్టుకున్నారు. అందువలన దైవ సృష్టిని పాలించే హక్కును వారు పోగొట్టుకున్నారు. దేవుడు చేసిన సృష్టిని పాలించే హక్కును వాళ్ళు పోగొట్టుకున్నారు. రెండవదిగా, అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే, 1 దేవుని కాపుదలను, అధికారాన్ని కోల్పోయారండి. వారిలోని దేవుని యొక్క ప్రతిబింబము కళంకమైపోయింది, అది కోల్పోయారు. రెండోది, పాలించే హక్కును పోగొట్టుకున్నారు.
మూడవది, క్రొత్త అధికారం కిందకు వాళ్ళు వచ్చారండి. వారి చేతు నుండి జారిపడినటువంటి రాజు దండాన్ని, శిరస్సు నుంచి పడినటువంటి మగుటాన్ని సాతాను అతి శీఘ్రముగా వాడు చేతులకు తీసుకున్నాడు. అపవాది తను ఆశించినట్లే భూమిని పాలించేటువంటి అధికారాన్ని సంపాదించుకున్నాడు. అది శక్తితో కాదు కానీ మోసముతో విజయం సాధించాడండి. ఆదాము అవ్వ గ్రహించుకోలేకపోయారు. దేవుని కాపుదల వారికి ఉండేది, దేవుని యొక్క భద్రత వాళ్ళకు ఉండేది. ఏదైనా ఇక తోటలో దేవుని యొక్క భద్రతను వాళ్ళు కోల్పోయారు, అధికారానికి వాళ్ళు పోగొట్టుకున్నారు. సాతానుడి చేతులకు వెళ్ళిపోయిందండి. దేవుని యొక్క సృష్టిని పాలించే అధికారము మానవాడి నుండి సాతానుకు సంక్రమించింది. పరిపాలన అధికారాన్ని పునరుద్ధరించాలి అనేటువంటి ఆశతో ఉన్నాడు ఇప్పుడు దేవుడు. వాళ్ళు దేవుని రూపములో చేయబడ్డారు, దేవుని మహిమను వాళ్ళు పొందుకున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, దేవుని చేతుల నుండి వాళ్ళ అధికారాన్ని తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సాతానుడు శారీరకమైన కోరిక, మానసికమైనటువంటి ఆతృత, వ్యక్తిగతమైన ఊహలోనికి వారిని తీసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత ఈ 4 విధాలుగా ఏ విధంగా శోధించాడో ఆ శోధనకి వారు లొంగిపోయారండి. సాతానుడు ప్రవేశపెట్టినటువంటి బలహీనతలకు లొంగిపోయారు. వారు ఊరకయే అమ్మబడిపోయారు. ఆ పండు కోసం తమను తాము అమ్మేసుకున్నారు, తినేశారు. తినగా జరిగింది ఏంటంట, వారు కన్నులు తెరవబడెను అనే మాట చూస్తున్నామంటే మహిమను కోల్పోయారు. వారు దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులను కుట్టి తమకు కట్టడలను చేసుకునిరి. మహిమను కోల్పోయారు, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు, అధికారాన్ని కోల్పోతున్నారు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఆదామా నీవెక్కడయ్యా అంటే అంటున్నాడు, అయ్యా మేము దాక్కున్నాం, మేము దిగంబరులమయ్యా, నీవు దిగంబరుడు అని నీకు తెలిపినవాడు ఎవడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మనం చూస్తే 10వ వచనం చదువుతాను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరుడుగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటేనే నేను. 11వ వచనం, అందుకైన నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటువా అని అడిగను. తినేసామయ్యా, అవిధేయులైపోయాం. దేవుడు వారిని పిలిచాడు, సాతానా, నా బిడ్డలను నువ్వు ఈ విధంగా శోధించి బలహీనపరిచి నువ్వు తినేటట్లుగా చేసావు కాబట్టి శాపము నీకు కలుగుతుంది అన్నాడు. మొదటి శాపం ఎవరు పొందుకున్నారంటే సాతానుడు పొందుకుంటున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిట నీ కడుపుతో ప్రాగుతావు అని దేవుడు శపించాడు. అమ్మా, తినొద్దు అని నేను ఆజ్ఞాపించిన ఫలాలు నువ్వు తిన్నావు కాబట్టి నీ గర్భాన్ని నేను ఇచ్చేస్తున్నాను, వేదనతో పిల్లలు కంటావు అని దేవుడు చెప్పాడు. ఆదామా, తినొద్దు అని నేను ఆజ్ఞాపించిన ఫలాలు నువ్వు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడుతుంది. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను, వినండి. పరిపాలన అధికారాన్ని పునరుద్ధరించడానికి దేవుడు ప్రణాళికను రూపొందించటం ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే దేవుడు అంటాడు, మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. గమనించారా? దేవుని యొక్క స్వభావములో అపవాదికి ఎంత మాత్రము తెలియని ఒక అంశము దాగి ఉంది. దానిని కృప అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక కృపను ఏర్పాటు చేశాడు. ఆ కృప ఏంటో తెలుసా? స్త్రీ సంతానముగా పుడతా, నీ తలను చితక కొడతాను, నా బిడ్డలను నీవు శోధించి బలహీనపరిచి నీవు వారి చేతిలో ఉంచి లాక్కున్నటువంటి అధికారాన్ని
తిరిగి నా బిడ్డలకిస్తా, ఆశీర్వాదం నా బిడ్డలకిస్తా, కోల్పోయిన మహిమను తిరిగి నా బిడ్డలకిస్తానని దేవుడు అక్కడ ఏం చేశాడంటే ఒక వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం ఏదైనా తోటలో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాపానికి మాత్రము శిక్ష ఉందండి. ఆ శిక్ష ఏంటంటే 6 రకాలైనటువంటి శిక్షలు మానవాళి మీదకి రావటం జరిగిందండి. మొదటి శిక్ష మీకు జ్ఞాపం చేస్తాను. పాపం ద్వారా కలుగుతున్న శిక్ష ఏంటంటే వారు ఎముకల మీదకి శిక్ష వచ్చిందండి. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు 27వ వచనమండి. వారి దోషము వారి ఎముకలకు తగులెను. అంటే ఇప్పుడు పాపము చేయటము ద్వారా ఫలితం ఏంటంటే వారు ఎముకల మీదకి వస్తుంది అని ఉంది. ఇప్పుడు చిన్నవాళ్ళు మొదలుకుని పెద్దవారు వరకు మనం చూస్తే ఎవరిని కదిపినా మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి అని మాట్లాడుతున్నారంటే ఈ పాపము సాతానుడు ప్రవేశపెట్టినటువంటి బలహీనతలకి వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళి పండు తిన్నారో శిక్ష ఏంటంటే వారు ఎముకల మీదకి శిక్ష వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. రెండవది శిక్ష మనం చూస్తే 38వ కీర్తన 7వ వచనం చదువుతానండి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు అన్నాడు. అంటే రెండవది ఎక్కడికి వస్తుందంట? వారు నడుముల మీదకి శిక్ష వస్తుంది అన్నాడండి. పాపము చేయటం వల్ల ఎముకల మీదకి శిక్ష, రెండోది నడుముల మీద శిక్ష అన్నాడండి. మూడవ శిక్ష దేని మీదకి వస్తుందంటే 38వ కీర్తన 10వ వచనం చదివితే నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కను దృష్టియు తప్పిపోయెను. దేని మీదకి వస్తుందంటే ఇప్పుడు గుండె మీదకి వస్తుందంట. ఇప్పుడు యవనస్తుల మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ గుండె జబ్బులే. కారణం దేవుని మాట కాదని సాతానుడు ప్రవేశపెట్టినటువంటి శరీర ఆశ, మానసికమైనటువంటి ఆతృత, ఆ తర్వాత వ్యక్తిగతమైన ఊహ. ఈ 3 కారణాలు. ఆ తర్వాత 4 విధాలుగా వాడు శోధించాడు. నీ కోరికను తీర్చుకునే హక్కు నీకుంది, ఏది వచ్చినా వెనకడుగు వేయవద్దు అని. దేవుని మాట నమ్మొద్దు, దేవుని సందేహించు అని చెప్పాడు. ఫలితం ఏదైనా భయపడొద్దు అన్నాడు. అవిధేయత కలిగి జీవించమన్నాడు. ఇప్పుడు అవిధేయత వల్ల వచ్చినటువంటి ఈ నష్టము ఏంటంటే ఎముకల మీదకి శిక్ష, నడుముల మీదకి శిక్ష, గుండె మీదకి శిక్ష. గమనించారా? ఆ తర్వాత మనం చూస్తే యోబు గ్రంథం 20వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని చూస్తే వారు ఉదురు మీదకి శిక్ష వచ్చిందంట అండి. యోబు గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చదువుతాను. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును అన్నాడు. దేవుని యొక్క సన్నిధానములో మనం చూచినప్పుడు శిక్ష వాళ్ళ మీదకి వచ్చింది. వారి కడుపు మీదకి శిక్ష, వారి ఉదురు భాగం మీదకి శిక్ష. అందుకే ఇప్పుడు ఎక్కడ చూచినా, ఎవరిని చూచినా ఈ జబ్బులే కనబడుతున్నాయి. 5వది మనం దేవుని వాక్యాన్ని చూస్తే వారు ఆస్తి మీదకి శిక్ష వచ్చిందంట అండి. వారు ఆస్తి మీదకి. యోబు గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం నుండి 23 వరకు చదువుతానండి. వారు మృంగి వేయినది ఒకటియూ లేదు గనుక వారు క్షేమస్థితి నిలవదు, వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థుల నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. వారు కడుపు నింపుకొన ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును, వారు తిరుగుచుండగా దాన్ని కురిపించును. చూచారండి? వారు ఆస్తి మీదకి దేవుని యొక్క కోపాగ్ని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే 6వది మనం చూసినట్లయితే వారి భూమి శపించబడుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనాన్ని
మనం దేవుని యొక్క వాక్యం చదువుదామండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసతో నేను బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఎంత భయంకరమైనటువంటి శిక్ష, శాపము వారు తీసుకొచ్చారండి. ఈ విధంగా వారు శిక్ష, శాపము తీసుకుని వస్తే దయగలిగిన దేవుడు, కనికరము చూపించేటువంటి తండ్రి ఏం చేశాడో తెలుసా? నా ప్రజలు నా మాట వినకుండా ఇలా అయిపోయారని చెప్పి దేవుడు ఒక ప్రణాళిక వేసుకుని ఏం చేశాడు? కృప చూపించాడండి. కృప చూపించి ఏం చేశాడంటే, మానవాళ్ళందరూ కూడా దేవుని యొక్క మహిమను కోల్పోయి, మానవాళ్ళందరూ కూడా ఆశీర్వాదాన్ని కోల్పోయి, మానవాళ్ళు దేవుని యొక్క అధికారాన్ని పోగొట్టారు గనుక తిరిగి మరలా వాటన్నిటిని తీసుకురావటానికి దేవుడు ఈ లోకానికి ఆయన రావటానికి ఇష్టపడ్డాడు. ఒక కన్య మరియ గర్భమందు ఆయన ప్రవేశించి మానవాళ్ళని తిరిగి ఏం చేశాడంటే, పాపములో నుండి దేవుడు వారిని విడిపించాడు. అందుకే మీరు చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. గమనించారా? కన్య మరియ గర్భమందు ఆయన జన్మించి మానవాళ్ళందరినీ వారి పాపము నుండి దేవుడు విడుదల చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత దేవుడు చేసినటువంటి రెండవ కార్యం ఏమిటి అంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతానండి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. పాపములో నుండి ఆయన విమోచించాడు. ఇప్పుడు ఆయన శాపములో నుండి మానవాణ్ణి విమోచించాడు. యేసు ప్రభువారు ఎందుకు మరలా వచ్చాడు అంటే, ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన దానిని తిరిగి ఇవ్వటానికి. పరిశుద్ధతలో నుండి పాపములో పడిపోయారు వాళ్ళు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపములో నుండి విడిపించాడు ఇప్పుడు వచ్చి యేసయ్య. రెండోది, మనుషుడు శాపం తెచ్చుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని. ఇప్పుడు శాపము నుండి విడిపించి ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకుని వస్తున్నాడు. మూడవది, దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏమిటి అని అంటే, వాళ్ళు మరణానికి లోనయ్యున్నారు. మరణానికి లోనయ్యున్నారు. ఆ మరణములో నుండి విడిపించటానికి వచ్చిన వాడే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూద్దామండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాసమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఆయన చేసిన పని ఏంటి? మరణములో నుండి విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. మరణ భయములో నుండి విడిపించడానికి వచ్చాడు. అందరి కోసము ఆయనే కలవరి సిలువలోనికి వెళ్ళి ఆ కలవరి సిలువలో పాపక్షమాపణ ప్రకటించి మానవులందరి కొరకు రక్తాన్ని ఆయన కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము పాపము నుండి విమోచిస్తుంది. యేసు రక్తము శాపములో నుండి విమోచిస్తుంది. యేసు రక్తము మరణములో నుండి మానవాణ్ణి విమోచిస్తుంది. ఎవరు చేయలేని కార్యము నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేశాడండి. ఆయన చేశాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, సాతానుడు అంతగా శోధించి ప్రవేశపెడితే నా ప్రభు ఆ శోధలన్నిటిలో నుండి విడిపించటానికి వచ్చాడు. అందుకే అద్భుతమైనటువంటి మాట ఏమనుందంటే, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందును గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. నువ్వు ఒకవేళ శోధించబడుతున్నావా?
పాపము చేత, లోకము చేత, మనుషుల చేత, సాతాను చేత శోధించబడితే ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను శోధించబడుతున్నానయ్యా, నాకు సహాయం చేయమని నువ్వు అడగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేసి నీ శోధన నుంచి విడిపిస్తాడు, నీ పాపము నుంచి విడిపిస్తాడు, నీ శాపము నుండి విడిపిస్తాడు, నీ మరణ భయం నుండి విడిపిస్తాడు. నువ్వు కోల్పోయిందంతా కూడా తిరిగి మరలా నీకు ఇస్తాడు. యేసయ్య కలవరి శిలువలో ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో సాతానుని కలవరి శిలువలో చితకదొక్కాడు, అధికారాన్ని తీసుకున్నాడు. ఆ అధికారాన్ని దేవుడు ఇప్పుడు మరలా తిరిగి తన బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. ఆయన అధికారాన్ని మనకిస్తున్నాడు. అధికారం ఏంటి తెలుసా? ఆయన అంటున్నాడు, నేను మీకు అధికారం ఇస్తున్నాను. పాపం మీద అధికారం, లోకం మీద అధికారం, శాపం మీద అధికారం, రోగాల మీద అధికారం మీకు ఇస్తున్నాను. ఇదిగో మీరు ప్రార్థించినప్పుడు మీరు విడుదల కలుగుతుంది, రోగాల నుంచి విడుదల కలుగుతుంది, దురాత్మ నుంచి విడుదల కలుగుతుంది, పాపము నుండి విడుదల కలుగుతుంది అని దేవుడు ఆ అధికారం తన బిడ్డలకు ఇస్తున్నాడు. ఆ అధికారాన్ని దేవుడి నుంచి పొందుకుని అధికారాన్ని మనం వినియోగిద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. తలలో ఉంచని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, గనుడా, అవను ఆదామును పాపములో ప్రవేశపెట్టినటువంటి కొన్ని బలహీనతలు సాతానుడు ఎలా ప్రవేశపెట్టాడో మేము నేర్చుకున్నాం. వారు నాయనా నీ కాపుదలను, నీ భద్రతను వాళ్ళు కోల్పోయారు నాయనా. వారు తమ అధికారాన్ని పోగొట్టుకున్నారు. మూడోది, వారు సాతానిక చేతి కిందకి వెళ్ళిపోయి వాళ్ళు మగ్గిపోయినప్పుడు మీ కృప ద్వారా మరలా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి నాయనా ఈ శాపములన్నిటి నుండి విడిపించి, పాపము నుండి విడిపించి, రోగాల నుంచి విడిపించి, మరణము నుండి విడిపించి నిత్య జీవాన్నిచ్చావు. నీకు వందనాలు. ఇంకెవరైతే నేను అంగీకరించలేదో వారు నేను అంగీకరించి నీ కొరకు జీవించడానికి సహాయం ఇచ్చేయండి. వాక్యము విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలు మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మన కుటుంబాలకి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.